థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టు ఈ ఐలాండ్‌లో కాలు పెడితే చనిపోతామా అనేదానికి పూర్తి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. ముందుగా వెల్కమ్ టు గ్రెనడా ఐలాండ్. ఈ ఐలాండ్ స్కాట్లాండ్‌కి దగ్గరలో ఉంటుంది. అయితే ఈ గ్రెనడా ఐలాండ్‌కి ఇంకో పేరు కూడా ఉంది. అదే ఐలాండ్ ఆఫ్ డెత్. మ్యాటర్‌లోకి వస్తే వరల్డ్ వార్ II అవుతున్న టైంలో హిట్లర్ జర్మనీని విస్తరించుకుంటూ పోతూ బ్రిటిష్‌ని కూడా ఆక్రమించుకుందాం అనుకున్నాడు. అయితే బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఒక ఐడియా వచ్చింది. హిట్లర్ దేశం మీద ఒక బయోలాజికల్ వార్ చేద్దామని ఫిక్స్ అయ్యి కొంతమంది సైంటిస్ట్ని అపాయింట్ చేశారు. అప్పుడే ఈ సైంటిస్ట్ అందరికీ యాంథ్రాక్స్ అనే కెమికల్ని వాడదామని అనుకున్నారు. అయితే ఈ యాంథ్రాక్స్ కెమికల్ని టెస్ట్ చేయడానికి ఒక ప్లేస్ని ఫిక్స్ అయ్యారు. అదే గ్రెనడా ఐలాండ్. సో ఈ కెమికల్ని ఈ ఐలాండ్లో అట్మాస్ఫియర్లో అండ్ సాయిల్లో మిక్స్ చేశారు. మిక్స్ చేశాక కొన్ని గొర్రెలని తీసుకెళ్లి ఈ ఐలాండ్లో వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఈ గొర్రెలు కాసేపటికే అతి దారుణంగా అన్నీ చనిపోయాయి. అప్పుడు అందరికీ యాంథ్రాక్స్ పవర్ ఏంటో అర్థమైంది. ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఈ కెమికల్ని జర్మనీ మీద యూజ్ చేశారు. తర్వాత చాలా దేశాలు దీన్ని చాలా విధాలుగా యూజ్ చేశారు. ఇప్పుడు మా గ్రెనడా ఐలాండ్ విషయంకి వస్తే ఐలాండ్ టెస్టింగ్ అయ్యాక వరల్డ్ వార్ కూడా అయిపోయిన తర్వాత కూడా ఈ ఐలాండ్ని విజిట్ చేద్దామని చాలామంది ట్రై చేశారు. కానీ అక్కడ అడుగుపెట్టిన నిమిషంలోనే కుప్పకూలిపోయేవారు. అండ్ ఇంకా అక్కడ ఫిషింగ్ చేద్దామని ఆ వాటర్స్లోకి ఎంటర్ అయిన వాళ్ళు కూడా అదే పరిస్థితి వచ్చేది. సో యాంథ్రాక్స్ పవర్ ఏంటో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ గ్రెనడా ఐలాండ్ ఇంకా అలానే విషపూరితంగా ఉందా అని. కానీ అలా ఏం లేదు. ఈ యాంథ్రాక్స్ని డిమానిటైజ్ చేయడానికి మొత్తం ఐలాండ్లో ఉన్న చెట్లు అన్నీ కాల్చేశారు. అండ్ ఫార్మల్డిహైడ్ అనే సబ్స్టెన్స్ని యూజ్ చేసి ఈ ఐలాండ్ చుట్టూ ఉన్న వాటర్లో మిక్స్ చేశారు. ఈ ఐలాండ్ నుంచి యాంథ్రాక్స్ని విడిపించడానికి సుమారు 40 సంవత్సరాల పైనే పట్టింది. అంటే మీరు అర్థం చేసుకోలేదు యాంథ్రాక్స్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. ఒకప్పుడు ఎంత విషపూరితంగా ఉండేందో ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంటుంది ఇది. ఇప్పుడు గ్రెనడా ఐలాండ్ అంతా రకరకాల పక్షులతో, చెట్లతో, వైల్డ్ లైఫ్తో మంచి టూరిస్ట్ ప్లేస్లో మార్చేశారు. దట్స్ ఇట్ గైస్. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.